హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు ఒక ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ వీళ్ళే మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసి వాళ్ళే మనకి జాబ్ అనేది ఇస్తారన్నమాట. ఆ నేవీ క్యాడర్లో కానీ, లేదంటే ఆర్మీ క్యాడర్లో కానీ, లేదంటే ఫ్లయింగ్లో కానీ వాళ్ళే ఇస్తారు. ఇది వచ్చేసి యూపీఎస్సీ నుంచి రిలీజ్ అయిందన్నమాట. ఇవన్నీ కూడా పర్మనెంట్ రోల్స్ అండి. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ, నెక్స్ట్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు మాట. ఇది వచ్చేసి యూపీఎస్సీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ మాట. ఇందులో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఉంటుంది. యాక్టివ్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఇక్కడ చూడండి, ఎగ్జామ్ నోటిఫికేషన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ అని చెప్పేసి 2025 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే డాక్యుమెంట్ అని ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి లింక్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మనకి పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి. అక్కడ డాక్యుమెంట్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేసి మీరు అడిగినా సరే మీ యొక్క డౌట్స్ అనేవి నేనే ఫోన్లో మాట్లాడి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయితే చేస్తాను. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 109 పేజెస్ అయితే ఉండడం జరిగింది. ఏవైతే మీకు ఇంపార్టెంట్ ఉన్నాయో అవి మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అన్నీ కూడా మీరు చెక్ చేయండి. ఏ మాత్రం డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఇది వచ్చేసి నోటిఫికేషన్ నెంబర్. డేట్ వచ్చేసి 11 డిసెంబర్ 2024 అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ చూసుకుంటే అయితే 31 డిసెంబర్ 2024 అయితే ఎండ్ అవుతుంది. ఈ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2025 యొక్క ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనమాట ఇది. ఈ లింక్స్ అనేవి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్లో మీరు ఏం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ అప్లై చేస్తున్నప్పుడు మాత్రం రిజిస్ట్రేషన్ అయినప్పుడు మాత్రం ఇది లైఫ్ టైం రిజిస్ట్రేషన్ అండి. ఓకేనా, మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ అవ్వడానికి అయితే అవ్వదు. లైఫ్ టైం రిజిస్ట్రేషన్ కాబట్టి మీరు ఏంటంటే రిజిస్టర్ అయినప్పుడే చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎటువంటి మిస్టేక్స్ అయితే పెట్టద్దు. ఒకవేళ మిస్టేక్స్ పెట్టినా మనకి 7 డేస్ అనేది టైం ఉంటుందన్నమాట. రిజిస్టర్ అయ్యే డేట్ నుంచి మీకు 7 డేస్ టైం అయితే ఉంటుంది. ఆ డేట్స్‌లో మీరైతే మోడిఫై చేసుకోవచ్చు. ఏది రిజిస్టర్ అయ్యింది. అప్లికేషన్ మోడిఫికేషన్ డేట్స్ అనేవి వేరేగా ఉంటాయి. బట్ రిజిస్ట్రేషన్ మోడిఫికేషన్ అనేది వేరేగా ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డేట్స్ చూసుకున్నట్టయితే చూడండి, ఇది మనకేంటంటే మోడిఫికేషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్. ఇది మనకేంటంటే రిజిస్ట్రేషన్‌కి మోడిఫికేషను. బట్ ఇది అప్లికేషన్ మోడిఫికేషన్ అన్నమాట. మీరు అప్లికేషన్‌లో ఏమైనా తప్పులేమైనా పెట్టినట్టయితే 1 జనవరి 2025 నుంచి 7 జనవరి 2025 వరకు మీకైతే టైమ్ ఉంటుంది. ఈ డేట్స్‌లో మీరేంటంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చేసుంటే మీరైతే అది సరిదిద్దుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదండీ, 31 డిసెంబర్ అనేది మనకి లాస్ట్ డేట్. అండ్ నెక్స్ట్ ప్రతీది కూడా నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇయన్నీ కూడా మనకి ఫర్దర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ సిలబస్ కూడా చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఏ టాపిక్స్ నుండి వస్తాయి ఏంటి అని చెప్పేసి అన్నీ కూడా మీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూడండి. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటైతే నేవల్ డిఫెన్స్ అకాడమీలో మనకి ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో 208 పోస్టులు అయితే ఉన్నాయండి. ఏది నేవల్ డిఫెన్స్ అకాడమీ, ఆర్మీలో 208 పోస్టులు ఉన్నాయి. అందులో 10 పోస్టులు అనేవి ఫీమేల్ క్యాండిడేట్స్‌కి రిజర్వ్ అయ్యి ఉన్నాయన్నమాట. అది మెయిల్ క్యాండిడేట్స్‌కి అయితే వర్తించవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేవీలో చూసుకున్నట్టయితే 42 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో 6 వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎయిర్ ఫోర్స్‌లో చూసుకున్నట్టయితే ఫ్లయింగ్‌లో మనకి 92 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో 2 పోస్టులు వచ్చేసి ఫీమేల్‌కి అయితే ఇచ్చారు. అలాగే గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండి ఇది. ఇవి వచ్చేసి మనకి 18 పోస్టులు అయితే ఉన్నాయి. 18లో 2 పోస్టులు అయితే మనకి
ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే గ్రౌండ్ డ్యూటీస్‌లోనే నాన్ టెక్నికల్ అండి. 10 పోస్టులున్నాయి. 10 పోస్టుల్లో 2 పోస్టులు మాత్రం మనకి ఈ వుమెన్ కేటగిరీకి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నేవల్ అకాడమీ 10+2 కేడ్ ఎంట్రీ స్కీమ్ ప్రకారం చూసుకున్నట్టయితే 36 పోస్టులున్నాయి. 36లో మనకి 5 పోస్టులు అనేవి ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే ఇవ్వడం జరిగింది. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అనేది ఇది వస్తుందండి. ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఓకేనా? ఇది చూసుకున్నట్టయితే టోటల్‌గా మనకి 406 వేకెన్సీస్ ఉంటాయి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్‌కి కలిపి 406 ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్. మీరు ఎక్కడికో వెళ్లి ఎగ్జామినేషన్ సెంటర్స్ రాయవసరం లేదు. మీ ఓన్ స్టేట్, మీ ఓన్ సిటీలోనే రాయొచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్సే. మీ స్టేట్‌లో ఏ సిటీ అయితే ఇవ్వడం జరిగిందో అది చూడండి. ఇక్కడ హైదరాబాద్ ఇచ్చారు. అలాగే విశాఖపట్నం, విజయవాడ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇవి రిమైనింగ్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా చెక్ చేయండి. నేను కొన్ని మాత్రం మార్క్ చేసి చెప్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి చూసుకున్నట్టయితే ఇందులో చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఏజ్ కన్నా ఓన్లీ అన్‌మ్యారీడ్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అంటే ఓన్లీ ఎవరైతే అన్‌మ్యారీడ్ ఉంటారో అంటే పెళ్లి చేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. ఓకేనా? జాబ్ వచ్చిన తర్వాత అది వేరే మ్యాటర్. జాబ్ రాకముందు మీరేదైతే ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాననుకోండి. నాకు మ్యారేజ్ అవ్వకపోతేనే నేను దీనికి అప్లై చేయడానికి అవుతదన్నమాట. ఓకేనా? ఏది జాబ్ వస్తే అసలు మ్యారేజ్ చేసుకోవచ్చా? చేసుకోకూడదా? అని చెప్పేసి అట్లా కాదు. ఓకేనా? మీరేంటంటే ఈ జాబ్‌కి మీరు అప్లై చేశారు అంటే మీరు ఇప్పుడు ప్రెజెంట్ అన్‌మ్యారీడ్‌గా ఉండాలి. అప్పుడే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి అవుతదన్నమాట. ఓకేనా? అది. దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 2 జులై 2006 నుంచి 1 జులై 2009 వరకు ఎవరైతే ఉంటారో ఈ మధ్యలో వాళ్ళెవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆ లెక్కన చూసుకున్నట్టయితే 15 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎటువంటిది దీనికి వర్తించదు. ఓకేనా? ఎందుకో అది మీకు ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫర్ ఆర్మీ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి చూడండి. 12th పాస్ ఆఫ్ ది 10+2 ప్యాటర్న్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఫర్ ఆర్మీ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే 12th పాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10+2 ప్యాటర్న్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ది స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఎంపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బైపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవ్వరైనా సరే ఓకేనా? ఇంటర్‌లో ఏ స్ట్రీమ్ చేసిన వాళ్ళైనా వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫర్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ ఫర్ ది 10+2 కేడ్ ఎంట్రీ స్కీమ్. ఈ అన్ని పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఓన్లీ ఇంటర్‌లో ఎవరైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఓకేనా? ఆర్మీ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి మాత్రం ఇంటర్‌లో ఏ విభాగం చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు గానీ, ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ 10+2 క్యాడర్ ఎంట్రీ చూసుకున్నట్టయితే ఓన్లీ ఎంపీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఇంకెవరు కూడా ఎలిజిబుల్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరైతే 11th క్లాస్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు మేము అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు. యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. మీరు ఒకవేళ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. పాస్ సర్టిఫికేట్ అంటే ఇంకా ఒరిజినల్ సర్టిఫికేట్ రాలేదు. బట్ రిజల్ట్ అనేది డిక్లేర్ అయిపోయిందనుకోండి. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ కూడా తక్కువేనండి. అందరూ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 100 మాత్రమే అప్లికేషన్ ఫీజ్. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అండి. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఫీమేల్స్‌కి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. అప్లికేషన్ ఫీజ్ ఆన్‌లైన్‌లో పే చేయొచ్చు. లేదు నేను బై క్యాష్ ద్వారా నేను పే చేస్తానంటే మీ దగ్గరలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌కి వెళ్లి పే బై క్యాష్ మోడ్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. ఓకేనా? వాళ్ళు మీకు ఈ రూ. 200 అనేది తీసుకొని డీడీ అయితే కట్టించుకుంటారన్నమాట. ఇలాగ ఎన్‌డీఏకి నేను అప్లై చేస్తున్నానండి అని చెప్తే వాళ్ళైతే తీసుకుంటారు. రూ. 200 అనేది డీడీ అయితే తీస్తారు. అండ్ నెక్స్ట్ ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి ఎగ్జామినేషన్ సిటీస్ ఏవైతే మీరు సీబీటీ రాయడానికెళ్తారో వాళ్ళైతే అప్పుడు ప్రొవైడ్ చేయరు. బట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ టైమ్‌లో మాత్రం మీకు థర్డ్ ఏసీ ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రావెలింగ్ అలవెన్స్ వాళ్ళు ఎక్కడైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారో అక్కడ వరకు మీ ఓన్ సిటీ దగ్గర నుంచి అక్కడి వరకు కూడా వాళ్ళు థర్డ్ ఏసీ ప్రిఫరెన్స్ అనేది మీకైతే ఇవ్వడం జరుగుతుంది. మీరు రిజర్వేషన్ చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. అలాగే ఇది 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సీబీటీ ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకేంటంటే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ ఇంటర్వ్యూలో ఎవరైతే సీబీటీ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళని సీబీటీ 2కి అయితే పిలవడం జరుగుతుందన్నమాట. సీబీటీ 2 మీన్స్ ఇంటర్వ్యూనండి. అక్కడ మీకు రిటన్ టెస్ట్ అయితే ఏమి ఉండదు. జస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. అట్ ద టైమే మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి
సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అప్పుడే అవుతుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ నుంచి కోడ్ 1 అండి. 2½ అవర్స్ ఉంటుంది. 300 అనేది మార్క్స్. అలాగే జనరల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసి 02 అనేది కోడ్ 2½ అవర్స్ టైం అయితే ఉంటుంది. 600 మార్క్స్ అండి. టోటల్ వచ్చేసి 900 మార్క్స్ అనేది సీబీటీ టెస్ట్ ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి 900 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. అది కూడా ఎట్లా ఉంటుందంటే చూడండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్‌లో నుంచి మనకి ఆల్జీబ్రా అని చెప్పేసి, అలాగే మ్యాట్రిసెస్ అని, ట్రిగ్నోమెట్రీ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి సిలబస్ మాట. ఏ టాపిక్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి మీరు ఏదైతే 9థ్, 10థ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో చేసిన మ్యాథ్సే వీళ్ళు అడుగుతారు. ఇంకెక్కడి నుంచి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లాగా ఇప్పుడు ఆర్ఆర్‌బీ లాగా, అలాగే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ చూసుకుంటున్నట్టు ఎస్ఎస్‌సి ఇవన్నీ లాగా కొద్దిగా డిఫికల్ట్‌గా మీకేమి ఉండవు గానీ, మీరేవైతే చదువుకున్నారో వాటిని బేస్ చేసుకొని అడుగుతారు. అలాగే జనరల్ ఎబిలిటీ టెస్ట్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ కూడా మీకు సిలబస్ అండి. ఈ సిలబస్‌లో మీకు ఏంటంటే ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ఏ టాపిక్స్ వస్తున్నాయి ఏంటని చెప్పి చాలా క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరొకసారి చూడండి. ఏ డౌట్స్ ఉన్నా అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను. అలాగే ఇన్‌స్ట్రక్షన్ ఫర్ ది క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్, మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఫోటో, సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్స్ అనేది పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీరైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు చూడండి. ఇవన్నీ కూడా మీకు ఆఫ్‌లైన్ ఎగ్జామ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అయితే సీబీటీ టెస్ట్ పెడతారు, లేదంటే ఆఫ్‌లైన్‌లో పెడతారు. అప్పుడేంటంటే మీకు బుక్‌లెట్‌లో ఇస్తే మీకు తెలుసు కదా! బుక్‌లెట్‌లో ఎలా మార్క్ చేయాలో ఏంటో అవన్నీ కూడా మనకి ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చెక్ చేయండి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. సాలరీ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సాలరీ ప్యాకేజ్ ఎలా ఉంటుందంటే గ్రౌండ్ డ్యూటీకి ఒకలాగా, అలాగే ఎయిర్ వింగ్‌లో చేసిన వాళ్ళకి ఒకలాగా, అలాగే మనకి స్టేట్‌కి తగ్గట్టుగా ఇస్తారన్నమాట. ఓకేనా? మన స్టేట్‌కి ఇక్కడ మనకి ఎలా ఉంది, మనకి లివింగ్ కాస్ట్ అనేది ఎలా ఉంది అని చెప్పుకొని దాన్ని బేస్ చేసుకొని మనకి సాలరీస్ అయితే ఉంటాయి. బట్ ఇక్కడ ఫిక్స్డ్ సాలరీ అనేది ఎక్కడ ఉంటుందంటే ట్రైనింగ్‌లో మాట. మీకు ఫస్ట్ 1 ఇయర్ అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్‌లో మీకేంటంటే 56,100 అనేది మీకు ఇనీషియల్‌గా సాలరీ అయితే ఇస్తారు. అది బేసిక్ సాలరీ కాదు. అలా అని చెప్పేసి ఏంటంటే మీకది ఫిక్స్డ్ సాలరీ. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్‌కి అట్లానే వస్తుంది. తర్వాతొచ్చేసి మీకు ఏదైతే పర్మనెంట్ అవుతుందో 56,100 అనేది మీకు ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ ఇస్తారండి. ఓన్లీ బేసిక్ సాలరీయే మీకు 56,000 వస్తుంది. గ్రాస్ సాలరీ మీకు 85,000 వరకు పర్ మంత్ సాలరీ అయితే వస్తుంది. ఎల్‌టీ అండ్ ఎంఏజీ అంటే ఏంటో మీకు చాలా క్లియర్‌గా చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు కిందకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు ప్రమోషన్స్ ఇవండి. ఇవన్నీ కూడా మీకిచ్చే ప్రమోషన్స్ మాట. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆర్మీలో సెలెక్ట్ అయ్యారనుకోండి. ఆర్మీలో ఫస్ట్ మీకిచ్చే క్యాడర్ వచ్చేసి లెఫ్టినెంట్ మాట. ఓకేనా? ఈ లెఫ్టినెంట్ అనే పోస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఆర్మీలో. తర్వాత ఏంటవుతారంటే మీకు తర్వాత కెప్టెన్‌ని చేస్తారండి. కెప్టెన్ తర్వాత 2 ఇయర్స్ ఉంటుంది. ఆ రోల్ మీరు 2 ఇయర్స్ చేయాల్సుంటుంది. 2 ఇయర్స్ తర్వాత మీకు మేజర్‌గా మీకు ప్రమోషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు మేజర్‌గా ప్రమోషన్ ఇచ్చినప్పుడు కూడా సాలరీ ప్యాకేజ్ కూడా మారిపోతుంది. మీ క్యాడర్ మారిపోతుంది. టోటల్‌గా మీ స్ట్రక్చర్ అంతా మారిపోతుందండి. ఓకేనా? తర్వాత మేజర్‌లో మీరు ఎన్ని ఇయర్స్‌గా వర్క్ చేయాల్సి ఉంటుందంటే 6 ఇయర్స్‌గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 6 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత లెఫ్టినెంట్ కర్నల్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మీకంటే నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి లెఫ్టినెంట్ కర్నల్ అవుతారు. అది మీరు ఏంటంటే 13 ఇయర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? 13 ఇయర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఇచ్చే ప్రమోషన్స్ మాట. మీరు బెస్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నట్టయితే మీకు ఇంకా త్వరగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఇది మ్యాండేటరీ. ఇది కంపల్సరీగా ఇవ్వాల్సింది. మీరు ఎట్లా వర్క్ చేసినా సరే 2 ఇయర్స్ తర్వాత మీకు ప్రమోషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. 6 ఇయర్స్ తర్వాత కంపల్సరీగా ఇవ్వాలి. 13 ఇయర్స్ తర్వాత కంపల్సరీగా ఇవ్వాలమాట. ఇది బెస్ట్‌గా చేస్తే దీనికంటే ముందు ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఓకేనా? ఇది మనకి లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్ అలాగే ఇవన్నీ గూడా ఏంటంటే ఇక్కడ ఇచ్చే సాలరీ ప్యాకేజ్ మాట. ఓకేనా? ఇవన్నీ అదర్ అలవెన్సెస్ చూడండి. ఇవన్నీ గూడా అలవెన్సెస్ చూసుకున్నట్టయితే మీకు ఇవన్నీ కూడా మీకు యాడ్ అవుతాయి. పర్ మంత్ సాలరీలో మీకు ఇవన్నీ కూడా యూనిఫార్మ్ అలవెన్స్ అని, రేషన్ కూడా మీకు ఉంటుందన్నమాట. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? ఐఆర్‌సీపీటీఏ సిటీస్ అంటే ఏవైతే మీకు మెట్రోపాలిస్ సిటీస్ ఉంటాయో వాళ్ళకి 7,200 ప్లస్ డీఏ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదర్ ప్లేసెస్ ఏదైతే కొద్దిగా పల్లెటూరులో ఉంటాయో వాళ్ళకి ఏంటంటే 3,600 అనేది ట్రావెలింగ్ అలవెన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఇచ్చే చాలా చాలా మంచి బెనిఫిట్స్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇప్పుడు మనం ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే ఈమెయిల్ ఐడీ అండ్ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్టయితే మీ మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. లేదా మొబైల్ నెంబర్‌తో కూడా అవ్వచ్చు. లేదంటే ఓటీఆర్ ఐడీ ఉన్నా సరే దాంతో కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ న్యూ యూజర్ అని ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ అని.
దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ అవుతున్నారో వాళ్ళ కోసం ఇది. ఇందులో మీరిక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్, ఆల్రెడీ రిజిస్టర్డ్, వెరిఫికేషన్, తర్వాత డాష్‌బోర్డ్ ఇవన్నీ కూడా స్టెప్స్ ఉంటుందన్నమాట. ఇక్కడేంటంటే ఫస్ట్ మీ నేమ్ ఏంటి? ఏదైతే మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తప్పులేమి ఎంటర్ చేయొద్దు. తర్వాత వచ్చేసి ఇక్కడేంటంటే మీ రీనేమ్, సేమ్ నేమ్ ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. ఇక్కడ మీ నేమ్ చేంజ్ చేసుకున్నారా లేదా అని చెప్పి అడుగుతున్నారు. యెస్ అయితే యెస్, నో అయితే నో అని పెట్టేసేయండి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే వెరిఫై జెండర్‌ది కూడా సేమ్ ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అదే. డేట్ ఆఫ్ బర్త్ కూడా 2 సార్లు ఎంటర్ చేయాలి. మీ ఫాదర్ నేమ్ 2 సార్లు, మీ మదర్ నేమ్ 2 సార్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ స్టేటస్ వచ్చేసి ఇక్కడ యెస్ అయితే యెస్ అని పెట్టండి. నో అయితే నో అని పెట్టండి. ఓకేనా అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొబైల్ నంబర్, మీ మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ అండ్ నెక్స్ట్ 2 ఈమెయిల్ ఐడీస్ ఇవ్వాలి. అలాగే మీ 10థ్ క్లాస్ ఏదైతే ఎగ్జామినేషన్ రోల్ నంబర్ ఉంటుందో, మీరు ఎగ్జామినేషన్ హాల్ టికెట్ మీద ఉంటుంది కదా! ఆ రోల్ నంబర్ ఎంటర్ చేయండి. సెక్యూరిటీ పాస్వర్డ్స్ ఓ 2 పెట్టుకొని, తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు వెరిఫికేషన్ ఒక మెయిల్ వస్తుంది. అది వెరిఫై చేసుకోండి. తర్వాత వచ్చేసి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. అదే మీకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మాట. అదే మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా మీరు ఎంటర్ చేస్తున్నప్పుడు అన్ని డీటెయిల్స్ కూడా కరెక్ట్‌గా ఇవ్వండి. ఓకేనా. ఇదే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అండ్ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవే. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.